డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటాం. అవకతవకలు జరిగింది వాస్తవం. సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. జరిగిన తప్పుల మీద రాజీనామా చేయమంటున్నాం. రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. నిన్న గూడూరులో జరిగింది. లోకేష్ గారిని రాజీనామా చేయమని అడగకూడదంట. అక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఎందుకు అడగకూడదండి? రాజీనామా చేస్తారా లేదా అది ఆయన ఇష్టం. రాజీనామా చేయమని అడగడానికి ప్రతిపక్షానికి అన్ని హక్కులు ఉన్నాయి. మీకు గుర్తు చేస్తుందా ఈ సందర్భంలో? లోకేష్ గారికి తెలియదేమో. ప్రతిపక్షంలో మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు 91లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయని తప్పుకి అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని చేయని తప్పు ఆయన మీద మోపి స్వలాభం కోసం ఈ పనులు చేశాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు అని ఆ రోజు చెప్తే తప్పు చేయకపోయినా బాధ్యతగా ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశాడు జనార్దన్ రెడ్డి గారు. తర్వాత సంగతి చాలా మందికి తెలియదు. ఆయన కోర్టుకు పోయాడు. నేను చేసిన దానిలో చేసింది రైటా రాంగా అని అవసరం లేకపోయినా రిజైన్ చేసిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా మీరు చేసింది తప్పు కాదు. చాలా మంది అడిగారు ఆయన, సార్ మీరు ఎటు రిజైన్ చేసేశారు, రాజీనామా చేశారు, ఇప్పుడు ఎందుకు మళ్ళా కోర్టుకు పోవటం? నా మనసాక్షి కోసం నేను చేసింది తప్పని నాకు తెలుసు. నేను ఒక్కడనే చెప్తే కాదు, కోర్టు ద్వారా కోర్టే తీర్పిచ్చి తిరిగి మళ్ళా వచ్చి కూర్చోాలా. అది నైతిక బాధ్యత అంటారు.